హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ 65 చేద్దామండి. దాన్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. మరి ఇక్కడ 3 బాయిల్ ఎగ్స్ తీసుకుంటున్నానండి. వీటినన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓన్లీ ఇందులో ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా పూర్తయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ స్లైసెస్ కట్ చేసుకున్న ఎగ్ పీస్లని, దాంతోపాటు చిన్నగా తరిగిన ఆనియన్, అదేవిధంగా చిన్నగా తరిగిన మిర్చిని కూడా ఒక 3 తీసుకుంటున్నానండి. అదేవిధంగా చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, దాంతోపాటు అల్లము కూడా చిన్నగా తరిగింది తీసుకుంటున్నానండి. దాంతోపాటు కరివేపాకు చిన్నగా తరిగి కూడా తీసుకుంటున్నానండి. ఇందులోకి జీలకర్ర పౌడరు 1/2 స్పూను, మిరియాల పౌడర్ 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, దాంతోపాటు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 1 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు, దాంతోపాటు టేస్ట్కి సరిపడినంత సాల్ట్, శనగపిండి 1 కప్పు, 1 కప్పు కార్న్ఫ్లోర్. వీటినన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలండి. మీరు కూడా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చింది. చిన్నపిల్లలు తినడానికి కానీ పెద్దవాళ్ళకి కానీ స్నాక్స్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయండి. ఈ విధంగా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి ఒక ఎగ్ని తీసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ పిండిలోకి వేసుకొని కలుపుకోవాలండి. ఇది కలిపేటప్పుడు మనకి బీట్ చేసుకున్న ఎగ్ సరిపోకుంటే లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎక్స్ట్రాగా ఇంకొక ఎగ్ని కూడా బీట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అదేవిధంగా మనము కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వీటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో కాకుండా తక్కువ పెట్టుకొని నెమ్మదిగా వీటిని ఉడికించాలండి. ఈ విధంగా టైం తీసుకొని నెమ్మదిగా కుక్ చేస్తేనే లోపల పిండి లాగా లేకుండా మనకి క్రిస్పీగా వస్తాయండి. వీటినన్నిటినీ మనము ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసేసుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకుందామండి. 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్, కొద్దిగా కరివేపాకును కూడా వేస్తున్నానండి. అదేవిధంగా పొడవుగా చీల్చుకున్న 3 మిర్చీలను కూడా తీసుకుంటున్నానండి. వీటిని ఒక 1 మినిట్ వరకు ఆయిల్లో వేపుకోవాలి. అదేవిధంగా ఈ ఎగ్ పకోడాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూను రెడ్ చిల్లీ సాస్ని వేస్తున్నానండి. దాంతోపాటు ఒక 2 స్పూన్ వరకు టమాటా సాస్ని కూడా వేస్తున్నాను.
ఈ విధంగా వీటినన్నిటిని బాగా పట్టించేయాలి. అంతే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన ఎగ్ 65 అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎలా వచ్చిందో.